తారీఖు రాబోతా ఉంది. 10 ఏళ్ళు తెలంగాణ ఏర్పడిన తర్వాత 10 ఏళ్ళు పూర్తి కాబోతా ఉన్నాయి. ఇవాళ ప్రతి తెలంగాణ బిడ్డ గల్లా ఎగిరేసి చెప్పొచ్చు, తెలంగాణ ఆచరిస్తుంది, దేశం అనుసరిస్తుంది. వాట్ తెలంగాణ డస్ టుడే, ఇండియా డస్ టుమారో అనే విధంగా గర్వంగా తలెత్తుకొని ఇవాళ నిలబడే విధంగా ప్రతి తెలంగాణ బిడ్డ బ్రహ్మాండంగా పనిచేసినాం. సమగ్ర సమ్మిళిత సమతుల్య అభివృద్ధి సాధించుకునే దిశగా, సమీకృత అభివృద్ధి సాధించుకునే దిశగా ముందుకు పోయినాం. ఐటీ ఎగుమతులు 57,000 కోట్లు మనం అధికారంలో అడుగుపెట్టినాడు. 2014లో మనం దిగిపోయినాడు. దాన్ని 57,000 కోట్ల నుంచి 2,41,000 కోట్లకు చేర్చిన ఘనత కేసీఆర్ గారి నాయకత్వాన్ని. ఒకవైపు ఐటీ ఎగుమతులు, మరొక వైపు వ్యవసాయ దిగుబడులు కూడా అంతే స్థాయిలో పెంచిన ఘనత ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వాన్ని. నల్లగొండ బిడ్డలు, ముఖ్యంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా బిడ్డలు మీరు గర్వంగా చెప్పుకోవచ్చు. 2014లో తెలంగాణ రాష్ట్రం వరి ధాన్యం ఉత్పత్తిలో భారతదేశంలో 14వ స్థానంలో ఉండేది. 14వ స్థానంలో 2023లో కేసీఆర్ గారు మనం అధికారం కోల్పోయిన నాడు భారతదేశంలో పంజాబ్ హర్యానాను దాటి నంబర్ 1 స్థానానికి ఎదిగింది వరి ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ. మొత్తం తెలంగాణ నంబర్ 1 అయితే ఆ తెలంగాణలో ఉమ్మడి నల్గొండ జిల్లా వరి ధాన్యం ఉత్పత్తిలో అగ్రశ్రేణి జిల్లా నంబర్ 1 జిల్లా అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. రైతు బిడ్డలు మీరు ఆలోచించాలి. కృష్ణా నదిని కేసీఆర్ గారు 10 ఏళ్ల పాటు కేంద్ర అజమాయిషీలో వాళ్ళు ఎంత ఒత్తిడి తెచ్చినా అప్పచెప్పలేదు. అదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లో కొన్నే పోయిండు, దొంగచాటుగా సంతకం పెట్టిండు, మన జుట్టు తీసుకొని పోయి వాళ్ళ చేతుల్లో పెట్టి మన నాగార్జున సాగర్ ప్రాజెక్టును తీసుకుపోయి కేఆర్ఎంబి చేతిలో, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు చేతుల్లో తాకట్టు పెట్టి వచ్చింది. మళ్ళా కేసీఆర్ గారు నల్లగొండకు వచ్చి గర్దిస్తే లేదు మేము పెట్టలేదని చెప్పి బుకాయించి ఇవాళ మళ్ళీ దొంగ మాటలు చెప్తా ఉన్నాను. నేను ఒక్కటే అడుగుతా ఉన్నా మిమ్మల్ని, నిజంగా నేను కేఆర్ఎంబి చేతుల్లో సాగర్ పెట్టకపోతే, మన ప్రాజెక్టులు కేఆర్ఎంబికి కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పకపోతే ఎందుకు ఉత్తరాలు రాస్తున్నావు కేఆర్ఎంబికి? మాకు మంచినీళ్ళ కోసం 1.5 టీఎంసీ కావాలి, ఆఖరి ఒక తడి కోసం ఇంకో 2 టీఎంసీలు కావాలి అని కేఆర్ఎంబికి ఎందుకు ఉత్తరాలు రాస్తున్నావు? నీ చేతుల్లోనే ఉంటే నువ్వే విడుదల చేయొచ్చు కదా. మొన్నటికి మొన్న ఆంధ్ర ప్రభుత్వం 4.5 టీఎంసీల నీళ్లు సాగర్ నుంచి తీసుకుపోయిన మాట మనకు తెలియదా మీకు? తెలుసు. మరి ప్రశ్నించే గొంతు, గాడిది గుడ్డు అని మాట్లాడే మల్లన్న పుల్లన్న ఒక్కసారి అడిగిండా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని? అరే ఇక్కడ పంటలు ఎండిపోతుంటే 30,000 ఎకరాలలో ఇక్కడి పంటలకు ఆఖరికి ఒక్క తడి ఇవ్వకుండా కిందికి 4.5 టీఎంసీలు ఎట్లా పోతున్నాయి అనే మాట అడిగిండా? అడిగే సత్తా ఉంటుందా కాంగ్రెస్ నాయకులకు? వాళ్ళ పరిస్థితి ఏంటి పాపం? సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండు, ఉస్కో అంటే ఉస్కో, డిస్కో అంటే డిస్కో. మీ జయవీర్ రెడ్డి మాట్లాడగలుగుతాడా? రఘువీర్ రెడ్డి మాట్లాడగలుగుతాడా? రేపు ఈ మల్లన్న మాట్లాడగలుగుతాడా? మాట్లాడితే కాంగ్రెస్ లో ఉంటారా? అందుకే నేను అనేది, మిత్రులారా ఆలోచించండి. ఇవాళ కావాల్సింది తెలంగాణలో అధికార స్వరాలు కాదు, ఇవాళ కావాల్సింది తెలంగాణలో ధిక్కార స్వరాలు. గల్లా బట్టి అడిగేటోడు కావాలి, శాసన మండలిలో నిలదీసేటోడు కావాలి. అట్లాంటోడు కావాలంటే మా తమ్ముడు రాకేష్ రెడ్డి కావాలి. ఆ రాకేష్ రెడ్డిని గెలిపించమని నేను కోరుతా ఉన్నా. మరి మీరు ఒక్క నిమిషం ఆలోచించండి. ఈ ప్రభుత్వం ఎన్ని మాటలు చెప్పింది మీకు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆనాడు కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఏమన్నాడు? కేసీఆర్ గారు ఇచ్చిన ₹1,00,000 రుణమాఫీ అయినా మీరు వెంటనే ఉరకండి, బ్యాంకుకు ఎంబడే కొండి, నేను చెప్తున్నా 2 లక్షలు తెచ్చుకోండి, నేను మాఫీ చేస్తా, డిసెంబర్ 9 నాడు వస్తున్నా మాఫీ చేస్తా అన్నాడు. అయిందా రుణమాఫీ? ఊసర వెళ్ళి రంగులు మారుస్తుంది, రేవంత్ రెడ్డి తారీఖులు మారుస్తున్నాడు. డిసెంబర్ 9 పోయింది, ఇప్పుడు 15 ఆగస్టు అంటున్నాడు.